శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 774వ నామము మహతి. మహతి అనే నామానికి అర్థం ఏంటి అంటే అత్యంత గొప్ప పరిమాణం కలది, లేదంటే అన్నిటికన్నా పెద్దది అనే అర్థం ఉందన్నమాట. అంటే కొలుచుటకు వీలు కానీ అత్యంత గొప్ప పరిమాణం కలిగినది. అదేవిధంగా ఈ సమస్త విశ్వంలోని ఆమె కన్నా తక్కువ వారు ఉన్నారు, కానీ ఆమెతో సములు కానీ అంతకన్నా అధికులు కానీ లేనేలేరు. ఈ సమస్త జగత్తును కన్నా విశ్వజన్ని కాబట్టి అందరికన్నా అధికులు ఎవరుంటే సాక్షాత్తు జగన్మాతే అన్నమాట. ఈ భూమి యొక్క వ్యాసం ఎంత అంటే దాని యొక్క పరిమాణం ఎంత అంటే చెప్పగలం. భూమి నుండి సూర్యునికి చంద్రునికి గల దూరం కూడా చెప్పగలం. సూర్యుని యొక్క పరిమాణము, చంద్రుని యొక్క పరిమాణము, ఈ గ్రహాలు వాటి కొలతలు, నక్షత్రాలు వాటి కొలతలు, ఈ మొదలైన ఈ వివరాలన్నింటినీ కూడా మన సైంటిస్టులు కనిపెట్టేశారు. ఖచ్చితంగా లెక్కవేసి మరీ చెప్పేస్తున్నారు. కానీ ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టించి నడిపిస్తున్న జగన్మాత ఆ అమ్మవారి యొక్క పరిమాణం ఇంత అని చెప్పటకు ఇప్పటి వరకు ఎవరికీ వీలు కాలేదు. అమ్మవారు మహత్తైన పరిమాణం కలిగింది కాబట్టి మహతి అని వసన్యాది వాగ్దేవతలు కీర్తించారన్నమాట. దేనిచే అన్ని వస్తువులు కొలవబడుతున్నాయో అదే మహత్. ఆ తల్లి అన్ని వస్తువులను కొలవగలదు, కానీ ఆ తల్లి యొక్క పరిమాణాన్ని కొలిచే వస్తువే లేదు. మహత్ లేదా మహాస్ పుంలింగం అయితే మహతి స్త్రీలింగం అన్నమాట. అటువంటి మహతి అయిన జగన్మాత మహనీయురాలు, అందరి చేత పూజనీయురాలు. పంచవింశతి అంటే ప్రకృతి యొక్క 25 తత్వముల్లో ఒకటి మహత్ అన్నమాట. అది అపరిమితమైన పరిమాణం కలిగింది, ఎవరి చేత కొలవబడినది. ఒక వీణానాదం వింటున్నాం అనుకోండి, అది మన మనస్సుల్లో దివ్యమైన అనుభూతిని మోగిస్తూ ఉంటుంది కదా. అటువంటిది దేవతలు దేవర్షులు మ్రోగించే వీణానాదము ఎంత అద్భుతమై ఉంటుంది. మ్రోగించే వీణానాదం ఎంత అద్భుతమై ఉండాలి. సరస్వతీదేవి యొక్క వీణ పేరు కచ్చెపి. ముందు నామాల్లో కూడా మనం చెప్పుకున్నాం కదా. ఆ తల్లి ఒకనాడు ఈశ్వరుని సభలో తన సోదరుడైన పరమేశ్వరుని శౌర్యపరాక్రములను తన కచ్చెపి వీణపై పలికిస్తూ ఉంటే జగన్మాత పార్వతీదేవి సైతం పరవశించిపోయి ఆ వీణానాదమును ప్రస్తుతించిందట. అదేవిధంగా దేవర్షి అయిన నారదుడి వీణ పేరు మహతి అన్నమాట. తన మధురమైన గాత్రంతో ఎంతో శ్రావ్యంగా నారాయణ సంగీత గానం చేస్తూ ఉంటాడు ఆయన. తన మహతి వీణతంత్రులపైన నారాయణుని సంకీర్తనములను గానం చేస్తూ త్రిలోక సంచారం చేసేవాడు నారద మహర్షి. అటు సరస్వతీదేవి వీణ అయిన కచ్చెపి, ఇటు నారదుని వీణ అయిన మహతి, ఈ రెండిటి వీణానాదం కూడా జగన్మాత స్వరూపాలే కదా. ఇక్కడ మనం మరొక మహాద్భుతమైన విషయాన్ని తెలుసుకోవాలి. అద్భుతమైన వీణానాదాన్ని సరస్వతీదేవి, నారదుడు, తుంబరుడు వీళ్ళందరూ ప్రసాదించిన వాళ్ళందరికీ ఇది ప్రసాదించింది ఆదిపరాశక్తి. ఆ వీణను మానవుల యొక్క శరీరంలో కూడా ఏర్పాటు చేసింది. అంటే డౌట్ వస్తుంది కదా, అమ్మవారు మన శరీరంలో అలాంటి వీణను ఏర్పాటు చేయడం ఏంటి అని. అదేంటి అంటే మన శరీరంలో వెనుక భాగంలో స్థితమై ఉన్న వెన్నుముక్క అనే దండమును వీణ యొక్క ఏకాండి అనుకుంటే ఒకే కొయ్యముక్కగా చేసి ఆ కొయ్యముక్కకు ఇరువైపులా మధ్యలో వివిధ శృతులతో ఇడ పింగళ సుషుప్న నాడులను అమర్చి వీణను ఏర్పాటు చేసిందన్నమాట. ఏ విధంగా ఒక వీణ వాయిద్యంపై కేవలం అందులో నిష్ణాతుడైన వ్యక్తి మాత్రమే మధుర స్వరాలను పలికించగలడో, అదేవిధంగా హఠయోగ సాధనలో నిష్ణాతుడైన సాధనుడు అతను మాత్రమే మనలో నెలకొన్న వీణపై కుండలిని శక్తిని పైకి క్రిందకి కదల్చడం ద్వారా అలౌకికమైన మధుర తంత్రులను మోగించగలడు. మహతి అనే నామంతో అమ్మవారిని పూజించినట్లయితే అత్యంత గొప్పదైన అత్యంత పెద్దదైన ఆ తల్లిని మనం ఆరాధిస్తూ ఉన్నట్లయితే కుండలిని శక్తి ద్వారా మనలో ఉన్న అమ్మవారు ఏర్పరిచిన ఆ వీణను మనం మోగించగలగాలి. ఎప్పుడు ఆ వీణను మోగించగలము? కుండలిని శక్తిని మనము కూడా ప్రేరేపితం చేయాలి. అది మామూలుగా సాధ్యం కాదు. మంచి గురువు దగ్గర సాధన ద్వారా కుండలిని శక్తిని
ప్రేరేపింపజేయగలిగితే అమ్మవారిని మనవశం చేసుకోవడం అతి సులభం అన్నమాట. శ్రీమాత్రే నమః.